ఉండండి. మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. చక్కని అవకాశం ప్రభు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి ఉదయకాల సమయంలో అది మన మధ్య ఉన్న ఆనందరాజు కరుణ ఆ దంపతులను బట్టి సుమారు వారి వివాహం 21 సంవత్సరాలు నిండింది. దేవుని మహాకృప చేత 21 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆలస్యమైనా కూడా దేవుడు అద్భుతంగా వారి గర్భాన్ని తెరిచి చక్కని శ్రేష్టమైన కుమార్తెను దేవుడు వారికి అనుగ్రహించాడు. హల్లెలూయా. లేఖనాల్లో చక్కని మాట ఉంది, ఆలస్యమైన మరి శ్రేష్టమైన దేవుడు ఇస్తాడంట. చెప్పండి, ఆలస్యమైన మరి శ్రేష్టమైన దేవుడు ఇచ్చే గొప్ప దేవుడు కనుక లేఖనాలు కూడా చాలా అనుభవాలు మనం చూసాం. ఇవాళ ఆ బిడ్డ జీవితంలో కూడా దంపతుల జీవితాల్లో కూడా గొప్ప కార్యం దేవుడు జరిగించి శ్రేష్టమైన కుమార్తెను దేవుడు అనుగ్రహించడమే కాకుండా ఇవాళ సుమారు మరి 6 నెలలు నిండుతుంది. 6 నెలలు 6వ రోజున ఏమో ఈ రోజున అన్నప్రసన్న కార్యక్రమాన్ని కూడా దేవుడు సిద్ధపరిచారు. ఇది మొదలుకొని లేఖనాలు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి దేవుడు మన మధ్య చేసిన అద్భుతాన్ని బట్టి మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. చెప్పండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానమునకు అధిపతి. సమాధానం ఇస్తాడు ఎప్పటికైనా మన జీవితాలు. హల్లెలూయా. సరే, ఇవాళ సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం మనం చూసినప్పుడు 21వ అధ్యాయంలో మరి ఈ సందర్భాన్ని బట్టి అబ్రాహాము కూడా చాలా సంవత్సరాల తర్వాత దేవుని బిడ్డలు ఇచ్చారు. తెలుసు కదా మనకు వాక్యం. సుమారు రమారమి 100 సంవత్సరాల వయస్సులో అబ్రాహాము అది అసాధ్యం అనుకున్న పరిస్థితుల్లో శారా గర్భం అంతా మృతతుల్యం అయిపోయి ఒక స్త్రీ 97 సంవత్సరాల వయసులో గర్భం ధరించడం అనేది ఇంపాసిబుల్ అని సైన్స్ చెప్పే పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా ఆమె గర్భాన్ని తెరిచి అద్భుతంగా దేవుడు చక్కని కుమారుడిని వాగ్దాన పుత్రుడు అనొచ్చు ఇస్సాకుని. హల్లెలూయా. చెప్పండి, వాగ్దాన పుత్రుడు శ్రేష్టమైన బిడ్డను దేవుడు ఇచ్చాడంటే. అందుకని ఈ రోజున సహోదరుడా, ఆ బిడ్డ ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుని దేవుడు ఇచ్చిన ఈ లోపల మనకు తెలుసు వాక్యంలో కొన్ని అనుభవాలు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానం తర్వాత కూడా 25 ఏళ్ళు పెట్టిందంట బిడ్డ. చాలా మంది పండితులు అయిన వారు దైవ సేవకులు గారు చెప్తా ఉంటారు, 75వ సంవత్సరంలో దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇస్తే అది నెరవేర్పవడానికి 25 ఏళ్ళు పెట్టింది. 100 సంవత్సరాల్లో దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు ఒక వాగ్దానం ఆయన చేశాడంటే తప్పక నెరవేర్చే దేవుడు. ఈరోజు తప్పక దేవుని మాట సున్నైన పొల్లైన తప్పిపోయేది కాదంటే నెరవేర్చబట్టడానికి తప్ప పుట్టివేయబట్టడానికి ఏ మాట రాయబడలేదని బైబిల్ సెలవిస్తాం. అట్లా నిజంగా ఈ రోజున మరి ఇస్సాకు విషయంలో ఆ మాట దేవుడు నెరవేర్చి వాగ్దాన పుత్రుని దేవుడు వారికి ఇచ్చి ఇస్సాకు మరొక పేరు ఏంటంటే నవ్వుల కొడుకు అంటే. హల్లెలూయా. చెప్పండి, ఏంటంట? అందరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, నవ్వుతా చెప్పండి. హల్లెలూయా. ఎవరు కూడా పాస్టర్ గారు నవ్వుతా ఏం చెబుతా, నవ్వుల కొడుకు అయితే మాత్రం అంటారు. నవ్వుల కొడుకు అంటే ఏ కొడుకు? అసలు నీకు బిడ్డ పుడతాడన్నప్పుడే ఆమెకు నవ్వు వచ్చింది, పెద్ద నవ్వు వచ్చింది. శారమ్మ గారి నవ్వింది కదా. దేవుడు అన్నాడు, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. నేను నవ్వలేదు అన్నాడు. నువ్వు నవ్వేవా అన్నాడు. నువ్వు నవ్వినా నేను చెప్పిన కార్యం ఆగదన్నాడు దేవుడు. హల్లెలూయా. చివరికి నవ్వుల పుత్రుడు దేవుడు ఇచ్చాడు. ఏ పుత్రుడు? నవ్వుల పుత్రుడు. అట్లాగే వాళ్ళు మన మధ్య ఉన్న ఈ దంపతుల విషయంలో కూడా 21 సంవత్సరాలు నిండిన తర్వాత మళ్ళీ వారి నోట నవ్వు కలుగు చేశాడు. హల్లెలూయా. నోట అంతే కదా, చాలా సంతోషం కదా. అసాధ్యం అనుకున్న కార్యం దేవుడు జరిగించాడు ఈరోజు. కాబట్టి వాళ్ళ మనం కూడా అనవచ్చు, అద్వికాకి ఈ రోజున నవ్వుల పుత్రిక అనవచ్చు. ఏ పుత్రిక? చక్కగా అనవచ్చు ఈరోజు. అంటే ఆ తల్లిదండ్రులకు నవ్వు కలుగు చేసింది. అవునైనా సంతోషాన్ని కలుగు చేసింది. తిరిగి తల్లి తండ్రి అనే గొప్ప హక్కుని ఇచ్చింది ఈ రోజున. హల్లెలూయా. అందరూ బట్టి నిజంగా ఆ పాపను కూడా మనం నవ్వుల కూతురు అనవచ్చు ఈరోజు. చక్కగా దేవుళ్ళ బిడ్డను పెంచాలి. సంతోషం. సరే, లేఖనాలు మనం గమనిస్తే అబ్రహాము ఇస్సాకు పుట్టిన తర్వాత ఇట్లాగే పాలు విడిచే సమయం వచ్చింది. ఏ సమయం? మీకు తెలుసు, మీకు తెలియదేం కాదు. ఒక మాట, ప్రతి మరి శిశువుగా పుట్టిన ప్రతి పిల్లడు కూడా తల్లి పాలతో కొంతకాలం ఎదుగుతాడు. తర్వాత మరి మనకున్న పశువులు, గేదెల పాలు, ఆవు పాలతో కొంతకాలం మన బిడ్డలు మనం పెంచడం అనేది పరిపాటిగా ఉంది ఈరోజు. అది మంచిది కూడా, మంచిది. ఈరోజు మన పిల్లలకి తల్లి పాల కన్నా శ్రేష్టమైన లోకంలో ఏది లేదు ఈరోజు. హల్లెలూయా. కల్మషం లేని ఆహారం ఏంటో తెలుసా? అపవిత్రం లేని ఆహారం ఏంటో తెలుసా? దోషం లేని ఆహారం ఏంటో తెలుసా? తల్లిపాలు. ఎట్లా? ఏ పాలు? అసలు మొత్తం నిజంగా అద్భుతం. నిజంగా దేవుడు అటువంటి శ్రేష్టమైన ఇవాళ ఈ పాప విషయంలోనే కాదు, సమస్త జీవరాశులు అవేగా. సమస్త జీవరాశులు కూడా తమ బిడ్డలకి పాలు ఇచ్చే పెంచుతాయి కదా చాలా సందర్భాలు. హల్లెలూయా. పక్షులు అయితే ఆహారం ఇచ్చి పెంచుతాయి, అవునా కదా. ఊట్లో కూర్చోబెట్టి బయటికి ఎగిరి వెళ్ళి కష్టపడి ఆహారం సంపాదించుకొచ్చి నోట్లో నింపుతాయి. ఆ వీడియోస్ కూడా మనం స్పష్టంగా చూసాం. అట్లా వాళ్ళ వాక్యం మన అందరి జీవితాలు మనం గమనించాలి. ఇవాళ ఆహారం ఎంతకాలం కూడా పాలతో పెరిగిన బిడ్డలు, వారి పాప కావచ్చు, ఎంతకాలం పాలతో పెరిగిన బిడ్డలు ఇక ముందు బలమైన ఆహారం, పాలు విడిచిన సందర్భంలో బలమైన ఆహారం అన్నప్రసన్న అనే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. ఏ ప్రసవం? అన్నప్రసన్న. అవునా కదా.
అన్నం ముట్టిస్తామంటాం, అన్నం ప్రశ్నమంటాం, అన్నం పెడుతున్నామంటాం. మరి ఆ విధంగా సహోదరుడా, ఈ పరిస్థితిని బట్టి ఈ రోజున ఆనాడు అబ్రహాం కూడా చేసిన పని ఏంటంటే, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన తర్వాత పిల్లవాడు ఏమవుతున్నాడు? పెరిగాడు. పెరిగిన తర్వాత అందరూ చెప్పండి, పెరిగిన తర్వాత ఎలకాలం పాలు తాగుతారు. పాలలో ఒక 6 నెలలు 8 నెలల వరకు తల్లి పాలలో బలం ఉంటుందంట. ఆ తర్వాత బలం ఉండదు. తల్లి కూడా తర్వాత పాలు ఇవ్వలేదు. తెలియదేం కాదు స్త్రీ లేని వాళ్ళు మీరు అందరూ కూడా ఈరోజు. కాబట్టి ఈ రోజున కుమారుడు ఆ విధంగా ఇస్సాకు కూడా అంట పాలు విడిచే సమయం వచ్చింది. పాలు విడిచే సమయం వచ్చినప్పుడు పాలు విడిచిన తర్వాత ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాం అంటే గొప్ప విందు చేశాడంటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ రోజున ఈ తల్లిదండ్రులు కూడా మన మధ్య ఉన్న వారి కుమార్తె ఎంతకాలం పాలతో పెరిగింది కనుక ఏముందు మరి ఆహారం పెట్టబోతున్నారు కనుక గొప్ప విందు ఈ రోజు వారు కూడా సిద్ధపరిచారు. హల్లెలూయా. దీన్ని బట్టి కొన్ని విషయాలు వాక్యానుసారంగా మనం తెలుసుకునే వారిగా ఉంటాం. సరే, పుట్టిన పిల్లలు చెప్పండి, పుట్టిన పిల్లలు పెరగటం అనేది పరిపాటి. పుట్టిన పిల్లలు పెరగకపోతే ప్రమాదం. పెరగాల వద్దా? పెరగాలి. ఖచ్చితంగా పుట్టిన ప్రతి పిల్లలు కూడా చక్కగా ఎదుగుదల ఉండాలి, పెరుగుదల లేకపోతే మనం చాలా కంగారు పడిపోతాం, బాధపడిపోతాం, భయపడిపోతాం. అమ్మో ఏంటి నా బిడ్డ ఎదగట్లేదు అనుకుంటాం. వయస్సుకు తగ్గ ఎదుగుదల ఉండాలి. చెప్పండి, వయస్సుకు తగ్గ ఎదుగుదల కూడా బిడ్డల్లో కనపడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతగానో చూసే బంధువులు కానీ అందరూ కూడా సంతోషించడానికి అవకాశం ఉందంటే. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు దీన్ని బట్టి లేఖనం ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి వచనం చదువు. అది అట్లా ఉంచి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూసొద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయయు, సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ మనకు దేవుడు ఇచ్చిన బిడ్డలు ఎవరిచ్చారు? యాకోబు రోజు అదే అంటాడు, అవునా కదా? తన అన్న ఏశావును కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు వీళ్ళంతా అని అడిగినప్పుడు చెప్పాడు. చాలా కాలం తర్వాత అన్నను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా ఎవరబ్బాయి అని అడిగితే, అవునా దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పాడు. హల్లెలూయా, బాగా చెప్పాడు కదా. మంచి మాట ఈ రోజు సహోదరుడా. ఎవరిచ్చిన పిల్లలు? దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఈ రోజు. అందుకని చాలాసార్లు వాక్యంలో మనం చూసాం, మనం కూడా అదే చెప్పాలి. దేవుడు మనకిచ్చిన పిల్లలు అయ్యేవారు. హల్లెలూయా. అందుకని సహోదరుడా, ఈ రోజున దేవుడిచ్చిన బిడ్డలను దేవుళ్ళు ఉంచడం, దేవుళ్ళు పెంచడం మన బాధ్యత, అవునా కాదు? దేవుడిచ్చిన పిల్లల్ని ఎక్కడ ఉంచాలా? ఎవరిచ్చారని నమ్మాలి? 120 కీర్తనల వాక్యం మీకు తెలుసు కదా. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమని, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అంటే. హల్లెలూయా. కుమారులు దేవుడిచ్చిన స్వాస్థ్యమే, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. స్వాస్థ్యం అంటే కుమారులు అంటే మీకు తెలుసు కదా, పుత్రులు. బహుమానం అంటే కుమార్తె. బహుమానం అన్నాడు దేవుడు, బ్రహ్మాండమైన మాట్లాడాడు. బహుమానం అంటే గిఫ్ట్. అది ఏదో రోజున ఆమెను మరొక చాటుకు పంపాలి. వీడైతే స్వాస్థ్యం, కుమారుడైతే వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా అదే జరుగుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అదే జరుగుతాం. అందుకని సహోదరు మనం గమనిస్తే, ఆలోచన చేస్తే ఈ రోజున మరి దేవుడిచ్చిన బహుమానాలు, దేవుడిచ్చిన స్వాస్థ్యాలు, వాళ్ళ దేవుడిచ్చిన బహుమానము, దేవుడిచ్చిన స్వాస్థ్యాలని మరి మనం జాగ్రత్తగా దేవుళ్ళు పెంచడం నేర్చుకోవాలి. ఈరోజు పుట్టిన పిల్లలు పెరుగుదలని చెప్పాను. పెరగటం అనేది ఈ రోజున మొన్న మధ్య నేను ఎప్పుడు చెప్పాను, పెంచడం వేరు, పెరగటం వేరు. మీరు మాట్లాడు పిల్లలు ఆడుకుంటారు, వాళ్ళ దాన్ని వదిలేస్తే మాట్లాడు. పిల్లలు చూసినప్పుడు దేవుడు మనకిచ్చిన బిడ్డలను బట్టి, దేవుడు మనకిచ్చిన ఏర్పాటును బట్టి ఈ రోజున పిల్లలు పెరగటం వేరు, పిల్లలను పెంచడం వేరు అని చెప్పాను. ఇప్పుడు మొక్కను పెంచడం వేరు, మొక్క పెరగటం వేరు అని చెప్పాను. మొక్క పెరగటం వేరు, మొక్క మనం వదిలేసినా పెరుగుద్ది, ఎట్ట పడితే అట్ట పెరుగుద్ది. మనకు అనుకూలంగా మనకు నచ్చినట్టుగా పెరుగుతుంది. ఇటు కొమ్మలు ఎటు పెరుగుతాము. ఏ చెట్టు అయినా, ఏ మొక్క అయినా మనం దగ్గరుండి పెంచితే, వేస్ట్ కొమ్మలు తీసేస్తుంటే ఏది ఉంచాలో, ఏ కొమ్మ ఉంచాలో, ఏ కొమ్మ శ్రేష్టమైందో మనం జాగ్రత్తగా గమనిస్తూ వేస్ట్ కొమ్మను తీసేసి ఉంచదగిన కొమ్మను ఉంచితే శ్రేష్టమైన చెట్టుగా మారుతుంది. హల్లెలూయా. ఒక మాట నేను అంటాను, ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాం. ఏ చెట్టు? మీరు గులాబీ చెట్టు తెలుసా? మీకు అందరికీ గులాబీ పువ్వులు తెలుసా? గులాబీ చెట్టు తెలుసుగా. గులాబీ కంట మేల్ అనే ఒక రకమైన వస్తూ ఉంటుంది దాంట్లో కొమ్మలు. అది గమనించి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటారండి.
మేలు ఫిమేల్ అనే కాడలు వస్తూ ఉంటాయి. ఫిమేల్ అనే కాడలు ఉంచుతారు, మేల్ అనే కాడల్ని అనుభవం కలిగిన వారు తీసేస్తూ ఉంటారు. ఆ మేల్ అనే కాడ ఎలా వస్తుందంటే గులాబీ మొక్కల నుంచి బలంగా వస్తూ ఉంటుంది, లాగా తొందరగా పెరిగిపోతూ ఉంటుంది. అవి పెరిగితే దానికి ఎప్పటికీ పూలు రావు. దానికి ఎప్పటికీ చెప్పండి, దానికి ఎప్పటికీ ఫిమేల్ యొక్క కాండానికే పూలు వస్తాయి. అది బాగా అనుభవం కలిగిన వారు చెప్తారు. మనకు కూడా పూలు అమ్మేటప్పుడు చెప్తా ఉంటారు, మొక్కలు తెచ్చుకునేటప్పుడు. ఇది ఇలాంటి మొక్క చూసినప్పుడు కొమ్మలు ఏదైనా మీరు కనపడితే వెంటనే కట్ చేసేయండి, వాటిని వెంటనే ఏం చేయాలి, మీరు కట్ చేసేయండి అని చెప్తా ఉంటారు. ఆ జాగ్రత్త మనం గమనించి వాళ్ళు చెప్పినట్టుగా ఆ గులాబీ చెట్టును మరి అనవసరమైన మరి మొలకలు మనం పీకేసి మరి కట్ చేస్తాం అనుకోండి, అది మా చెట్టు అంతా కూడా చెట్టు నిండా గులాబీ పూలు వస్తాయి. హల్లెలూయా. అదే తెలుసు మన బిడ్డల విషయంలో కూడా మనం పెంచడం వేరు, వాళ్ళు పెరగటం వేరు. మనం అందుకని అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలను దేవుళ్ళు పెంచడం నేర్చుకోవాలి. అందుకని వాక్యం అనే పాలతో పెంచాలంటండి. హల్లెలూయా. లోక సంబంధంగా ఈ పెరుగుదల వేరు, ఆత్మ సంబంధంగా దేంతో పెంచాలి, మనం వాక్యమైన పాలతో బిడ్డలను పెంచాలి. 3 రకాల ఎదుగుదల అని చెప్తా ఉంటాను. శారీరకంగా మన బిడ్డలు ఎదగాలి, మానసికంగా మన బిడ్డలు ఎదగాలి, మూడోది ఆత్మీయంగా మన బిడ్డలు ఎదగాలి. ఎదుగుదల గురించి నేను చెప్తున్నాను, అవునా కదా? ఉన్నారు అందరూ? అటు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అప్పుడప్పుడు అటు చూస్తున్నారు, ఇప్పుడు ఇటు చూస్తున్నారు కదా. సరే, ఎట్ట కొట్టి ఇటు చూడండి. హల్లెలూయా. సరే, 3 రకాల ఎదుగుదల. ఒకటి శారీరకంగా ఎదుగుదల. శారీరకంగా బిడ్డ వయసుతో పాటు పెరుగుతూ ఉండాలి. 3 నెలలకి 6 నెలలకి శరీరంలో మార్పులు, శరీరంలో పెరుగుదల ఖచ్చితంగా మనకు కనపడాలి. కనపడకపోతే భయం, కనపడకపోతే ఆందోళన, కనపడకపోతే వెంటనే వైద్యుల దగ్గర పరిగెత్తాం, ఏంటి నా బిడ్డ ఇంకా పెరగట్లేదు. వయసును బట్టి ఆ విధంగా సహోదరి మీరు మాట్లాడుకోండి చేయి. అసలు ఇప్పుడు చేయటం మీరు నేను ఎలా చేయను, మరి మళ్ళీ పైగా మాట్లాడుకుంటున్నారు కబుర్లా. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా దయచేసి మనం గమనించాలి, ఆలోచన. అందుకనే శారీరకంగా బిడ్డ ఎదగాలి. శారీరకంగా బిడ్డ ఎదగాలంటే ఏం కావాలి? ఆహారం. 6 నెలలకు పాలు, ఆ తర్వాత ఇప్పుడు పెట్టబోయే అన్నం, తర్వాత బలమైన ఆహారం, గుడ్డు, మాంసం, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పెడుతుంటే మెల్లగా చక్కగా బిడ్డ ఏమవుతూ ఉంటుంది, శారీరకంగా ఎదుగుదల ఉంటుంది. హల్లెలూయా. మనందరం 5 పెరిగిన వాళ్ళగా, బన్నులు తిరిగి పెరిగిన వాళ్ళం కాదు. మనం గుడ్లు, చేపలు, మాంసము, కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, ఇవే కదండి ఆహారాలు. ఇవన్నీ పెట్టి బిడ్డలు మనం ఈ రోజున పెంచడానికి ఇష్టపడతాం. ఆ పెరుగుదల మనం పెట్టే ఆహారాన్ని బట్టి బిడ్డలు శారీరకంగా ఎదుగుతూ ఉంటారు. బిడ్డలు మంచిది, శారీరకంగా కూడా బిడ్డలు ఎదగాలి. రెండోది మనం గమనిస్తే మంచిది. రెండోది చూస్తే మానసికంగా కూడా మన బిడ్డలు ఎదగాలి. మానసికంగా కూడా మన బిడ్డలు చాలా చాటు కొంతమంది బిడ్డలు చూడండి, మైండ్ మెచ్యూర్మెంట్ ఉండదు. బిడ్డలు ఎదుగుతూ ఉంటాడు, వయసును బట్టి వాడు హైట్ పెరుగుతాడు, శరీరం పెరుగుతూ ఉంటుంది, హైట్ పెరుగుతూ ఉంటాడు, కానీ మానసికంగా పరిపక్వత రాదు. కొంతమంది బిడ్డలు మానసికంగా పరిపక్వత రాదు. వారు మనం చూసి పాపం వారు చూసినప్పుడు మానసికంగా వారు ఎదగలేదని బాధపడుతూ ఉంటాం. సమయానికి మాటలు రావు, సమయానికి మానసికంగా వయసును బట్టి ప్రవర్తించవలసిన వారు ప్రవర్తించరు. చాలా ఆందోళన పడతాం, కంగారు పడతాం. అందుకని మన బిడ్డల కోసం తప్పక దేవునికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అయా శారీరకంగా కూడా నా బిడ్డలు బాగా పెరగాలి, మానసికంగా నా బిడ్డలు చక్కగా పెరగాలి. మానసికమైన ఏమంటారు ఎదుగుదల నా బిడ్డల్లో లేకుండా మానసికమైన ఎదుగుదల నా బిడ్డలో ఉండాలని దేవునికి తప్పక మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. తర్వాత మూడోది మనం చూస్తే ఈ రెండే సరిపోవంట, ఆత్మీయంగా కూడా మన బిడ్డలు ఎదగాలి. ఎట్లా ఎదగాలి చెప్పండి? ఆత్మీయంగా అంటే ఏంటి? దేవునిలో, భయభక్తుల్లో. దేవుడు అంటే ఎవరో చిన్నప్పటి నుంచి వారికి మనం నేర్పితే చూడండి, మన సంఘాలు చిన్నపిల్లలు అందరూ చూడండి చక్కగా మరి ఆ విధంగా వాయిద్యాలు పడి తిరగటం, మరి ఆ విధంగా ఖాళీ కూర్చోవడం. పిల్లలు 12 మొన్న చెప్పారు, రాత్రి చెప్తున్నారు, పిల్లలు ఖాళీ కూర్చున్నప్పుడు కూడా పాటలు ఆడుతున్నారు, ఆరాధన 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 అంటున్నారు. అవునా కదా? ఆత్మీయంగా బిడ్డలను దేవుళ్ళు పెంచాలి. చాలా మంచి అనుభవం ఈ రోజున. ఆత్మీయంగా దేవుని యొక్క ఏర్పాట్లో మన బిడ్డను అట్లా పెంచడం మనం నేర్చుకోగలిగితే ఈ రోజున వాక్యంతో పెంచాలి. వాక్యం అనే పాలు అంటే ఏ పాలు చెప్పండి? మీరు చూసుంటారు, తల్లి పాలు చూసుంటారు, విజయ పాలు చూసుంటారు, సంఘం పాలు చూసుంటారు. అవునా కదా? లోక సంబంధాలు చాలా రకాల ప్యాకెట్ పాలు, గేదె పాలు, ఆవు పాలు, రకరకాల పాలు చూసుంటారు. కానీ దేవుడు ఏమంటారంటే వాక్యం అనే పాల చేత మీ బిడ్డలు పెంచండి. హల్లెలూయా. వాక్యమైన పాలతో కూడా మన బిడ్డలు ఏం చేయాలి? పెంచాలి. అందుకని చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు, సంఘాలు సండే స్కూల్ పెట్టడం, పిల్లలకి చక్కగా చిన్న చిన్న వాక్యాలు అలవాటు చేయటం, పాటలు అలవాటు చేయటం, కూర్చోవడం అలవాటు చేయటం. చిన్నప్పటి నుంచి ఏ స్కూల్ అది చెప్పండి? ఏ స్కూల్ అది? సండే స్కూల్ అంటే సండే పిల్లలు మరి ఇక్కడ కూడా బడి వాళ్ళకి 6 రోజులు బడేమో లోక సంబంధమైన చదువు, 7వ రోజు బడి, 7వ రోజు స్కూల్. ఏ స్కూల్? దేవుడే స్కూల్, దేవుని బడే స్కూల్. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకారం చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న ఆలోచనలు వారిని నేర్పగలిగితే, లేఖనాలు అదే వాక్యం ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి మనం చూపిస్తారంట, పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోయాడు అంటాడు. హల్లెలూయా. అట్లా పిల్లలు మనం జాగ్రత్తగా దేవుళ్ళు పెంచడం అని చెప్పాను. పెంచాలా వద్దా? నువ్వు పెంచపోయినా పెరుగుతారు ఆటోమేటిక్గా. అట్లా కాదు, గమనిస్తూ
మంచి చెడులు నేర్పుతూ. అందుకని అక్కడ వాక్యంలో చక్కని మాట ఉంది, మీరు దేవుడు ప్రభువును దయాళుడని రుచి చూచి అయినాడులా సమస్త దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దోషణ మాటలు ఇవేమి లేకుండా మన బిడ్డలు పెంచాలి. హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు పిల్లలు ఎక్కడ కనపడుతున్నాను కూడా మన భయం కదా. కపటం కనపడితే ఎక్కడ నేర్చుకొచ్చావురా ఈ అబద్ధాలు, ఎక్కడ నేర్చుకొచ్చావు ఈ కపటం, ఎక్కడ నేర్చుకొచ్చావు ఈ దొంగ మాటలు అని వెంటనే మనం ఏం చేయాలి? మనం ఖండించాలి, జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే పర్వాలేదని ఊరుకుంటామా? ఏ తల్లిదండ్రులు ఊరుకోరు కదా. పిల్లలు అబద్ధం ఆడుతున్నా, పిచ్చి పనులు చేస్తున్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, ఇంకేదైనా చేస్తున్నా, నిజంగా వారి బాగు కోరుకునే తల్లిదండ్రులు అయితే, వారిని మంచిగా దేవుని కృపలో పెంచాలనుకున్న తల్లిదండ్రులు అయితే పొరపాటును కూడా వాటిని అలౌ చేయమని జీవితాలు. హల్లెలూయా. వాళ్ళు ఊరుకుంటే రేపొద్దున మనల్ని తిడతాడు. అవునా కదా? వాళ్ళ పిల్లలు మనం ఖండించకపోతే రేపొద్దున ఏం చేస్తారు వాళ్ళు? లేకపోతే మనల్ని కూడా అంటారు రోజు. అందుకనే బూత్ మాటలు కానీ, లేకపోతే పిచ్చి మాటలు కానీ, లేకపోతే అబద్ధం కానీ, లేకపోతే తెలియదు పిల్లలు కదా, ఏదో ఒకటి స్కూల్లోనూ లోకంలోనూ లేదా అటు ఇటు మరి ఏదో నేర్చుకుని వచ్చినప్పుడు వాటిని సరి చేయవలసిన బాధ్యత మనకు ఉంది ఈరోజు. హల్లెలూయా. ఏమండి, చేయాలా వద్దా? చేస్తే మనకు మంచిది. ఈ రోజు చేస్తే మనం పెంచడం అదే అన్నాను, బాధ్యతగా పెంచడం. అలా జాగ్రత్త పెంచాము తప్పునైనా అలా అనొద్దంటే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు. అవునా కదా? మా అమ్మ మా నాన్న కాదు, తర్వాత మాట చెప్పండి. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు. చెప్పడం అనేది మన బాధ్యత. చెప్తే తప్పులు వారికి అర్థమయ్యేలాగా చెప్పగలిగితే నిజంగా మన బిడ్డలు జాగ్రత్తగా పెంచడానికి కుదురుతుంది. హల్లెలూయా. అప్పుడు నేనంటాను, ఆత్మీయంగా కూడా మన బిడ్డలు పెంచవచ్చు. చిన్నప్పటి నుంచి చక్కగా చూడండి, దేవుని భయము, దేవుని ఏర్పాటు సంఘాల్లో తీసుకొచ్చి మనం వెంట పెట్టుకుని దేవుని ఆలయాలకు తీసుకొస్తే క్రమక్రమంగా మనం కొద్దిగా మనం తీసుకొచ్చి కూర్చోబెడితే చాలు, చాలా సంగతులు దేవుడు వారికి నేర్పుతాడు. హల్లెలూయా. చిన్నతనంలో మనసులో పడిందండి పిల్లలకి, చిన్నతనంలో మనసులో పడింది అది పోతే అంతే. అందుకనే దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాట్లు పిల్లల్ని పెంచడం. మొన్న ఇక్కడ తొమ్మలపాలెం వెళ్తే మన మరియావుల పిల్లలు చక్కగా వాయిద్యాలు వాయిస్తారు, ఇద్దరు కూడా డ్రమ్ములు ఎంత బాగా వాయించారు, సంతోషం అంతే. అసలు ఏదో ఒకటి దేవుని సన్నిధానం ఒక్కొక్కటి నేర్చుకుంటారు వారు. మంచి విషయాలు నేర్పాలి, దేవుని పని నేర్పాలి, దేవుని యొక్క ఆలోచన నేర్పాలి. అందుకని సహోదరుడా, ఇవేవి మన బిడ్డలోకి రానికుండా జాగ్రత్తగా చెప్పండి, పెంచవలసిన బాధ్యత మన మీద ఉంది ఈరోజు. హల్లెలూయా. అందుకనే ఆత్మీయంగా కూడా బిడ్డలు పెంచండి, మరి వాక్యమైన పాలతో బిడ్డలు పెంచండి. అవునా? కొంచెం వాళ్ళు పెరుగుతున్న తర్వాత ఆత్మార్థంగా లోతైన విషయాలు వారికి మనం నేర్పడానికి అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి ఆ రీతిగా మన బిడ్డల్ని పెంచే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాం? పెంచే విషయంలో ఏముండాలి? చాలా శ్రద్ధ ఉండాలి బిడ్డల మీద. శ్రద్ధతో పాటు ఆసక్తి ఉండాలి. దీంతో పాటు చాలా ఓర్పు, ఓపిక కూడా కావాలి బిడ్డలు పెంచడానికి. ఓర్పు, ఓపిక కూడా కావాలి. తల్లి తండ్రి ఇద్దరు సహకరించి దేవుడికి వారికి ఇచ్చిన బిడ్డలను ఓర్పుతో, ఓపికతో జాగ్రత్తగా పెంచుకోగలిగితే, ఈ 3 రకాల పెంచాలని చెప్పాను. శారీరకంగా పెంచాలి, మానసికంగా బిడ్డలు పెరుగుదల చూడాలి, మూడోది ఆత్మీయంగా కూడా మన బిడ్డలు జాగ్రత్తగా దేవుళ్ళను పెంచేవారుగా మనం ఉండగలిగితే దేవుడు ఎంత సంతోషపడతాడో. మనకి శ్రద్ధ కలిగి మన బిడ్డలు పెంచుతుంటే ఆయన కూడా తప్పక మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రకారం ఇలా చెప్పాను చూడండి. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధులైన మీతో నేను మాట్లాడలేకపోతున్నాను, శరీర సంబంధమైన మనుషులుగానే ఉన్నారు, క్రీస్తునందు ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉన్నారని మీతో మాట్లాడవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుని ఏర్పాటులోకి వచ్చిన మనందరి జీవితాల్లో రండి, గమనించండి. ఆ పసిపిల్ల కావచ్చు, మనం కావచ్చు, ఎంతకాలం మన పసిపిల్లలుగా ఉంటే బాగుంటుందా? చూడండి, మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన బిహేవియర్లో వయసు తగ్గ మాటలు ఉండాలి, వయసు తగ్గ పరివర్తన ఉండాలి. మన ప్రవర్తనలో, మన యొక్క ఆలోచనలో ఆ పరివర్తన అంటే ఏమంటారు? మానసిక ఎదుగుదల మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఆ పిల్లలు మనకు ఎదుగుదలకపోతే మన తల్లిదండ్రులు కానీ మనం కానీ ఎంత బాధపడతామో. ఒక మాట మీరు చెప్పాలా, దేవుల్లో పుట్టిన మనం ఎవరిలో పుట్టాము? వాక్యంలో మనకు తెలుసు కదా, యేసు క్రీస్తులో మరి బాప్తిజం ద్వారా క్రొత్తగా జన్మించాం. అవునా కదా? మనం కూడా ఎలాగ జన్మించాం? క్రొత్తగా దేవుల్లో జన్మించిన మనం కూడా, మనలో కూడా ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎదుగుదల కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే మనం కూడా ఎదగాలి. ఇప్పుడు బిడ్డ ఎదగపోతే తల్లిదండ్రులకి, బంధువులకి ఎంత బాధో. అవునా కదా? దేవుని పిల్లలమైన మనము, దేవుని బిడ్డలమైన మనం, మనలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎదుగుదల కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అక్కడ కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతూ అన్నారు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడిపోతున్నాను. ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే, మీరు ఇంకా చూస్తే శరీర సంబంధమైన ఆలోచన మీలో పోవాలా, ఆ ఎదుగుదల మీలో నాకు కనపట్టాలా, ఆ మెచ్యూరిటీ లేదు మీలో. ఏముండాలా? మెచ్యూరిటీ ఉండాలి. మెచ్యూరిటీ మీలో కనపట్టాల, మానసికమైన ఎదుగుదల మీలో కనపట్టాల. కాబట్టి కిందకు వచ్చినాక అంటున్నాడు, క్రీస్తునందు మీరు పసిబిడ్డలని నేను మీతో క్రీస్తునందు మీరు ఎలా ఉన్నారు? ఇంకా క్రీస్తునందు చెప్పండి. క్రీస్తునందు మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు. హల్లెలూయా. సంవత్సరములు జరుగుతుండగా మనలో ఆ మార్పు కనపడాలి.
పిల్లల్లో మార్పు మనం ఎలా కోరుకుంటామో మనలో మార్పు కూడా దేవుని కోరుకుంటాం. మనం కూడా పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, వాక్యాలు ప్రార్థన చేయటంలో, అనుభవించడంలో, ఆత్మ పొందుకోవటంలో, దేవుని కొరకు పనిచేయటంలో, పరిచయం చేయటంలో, తోటి వారికి యేసుని గురించి ప్రకటించడంలో ఏమంటారు ఎదుగుదల కనపడాలి. అప్పుడు మనకేమీ తెలియదు. ఇప్పుడు దేవుళ్ళకి వచ్చినాక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 15 ఏళ్ళు అయిన తర్వాత మనలో కూడా ఏం కలవాలా? ఎదుగుదల కావాలి ఈరోజు. హల్లెలూయా. అందుకని అక్కడ చూసినప్పుడు క్రీస్తులో ఎలా ఉన్నారు? ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు. అందుకని మీతో మాట్లాడవలసి వస్తుంది. చదవండి అక్కడ. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో ఇంకా నేను మిమ్మల్ని పెంచలేదు. హల్లెలూయా. కొన్ని చాట్ల కొంతమంది బిడ్డలు మీరు వినుంటారు, అన్నప్రసం చేస్తాం, అన్నం పెడతాం, కానీ కొంతమందికి అన్నం పడదు. వింటున్నారు? అన్నం వాడికి ఎందుకో వాడి ఒంటి తీరును బట్టి అన్నం సహించదు. అందుకని తల్లి ఏం చేస్తారు, ముందు డాక్టర్స్ దగ్గర, వైద్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు అంటారు, అన్నం పడట్లేదు కాబట్టి అట్లా ఊరుకుంటే మరి ఏ ఆహారం వెళ్తే కనుక ముందు కొన్నాళ్ళు పాలతో ఇంకా పెంచండి అంటారు. దేంతో పెంచాలి? పాలతో. అలాగే పాలతో పెంచితే మరి శరీరం పొందుకోవాల్సిన బలం పొందుకోదు. శరీరం పొందుకోవాల్సిన బలం పొందుకోవాలి. శరీరం పొందుకోవాల్సిన బలం పొందుకోకపోతే మరి అందరూ పిల్లల్లాగా ఆహారం తిన్న పిల్లలతో సమానంగా మీరు యాక్టివ్గా ఉండలేరు. గమనించాలి ఈరోజు. అందుకని దేవుడు అంటున్నాడు అక్కడ చక్కని మాట, పెంచాలని అనుకుంటున్నాం కానీ కొంతమందిని అంట బలము చాలనందున పెంచలేకపోతున్నాను అంటున్నాడు. బలము చాలనందున పెంచలేక ఏం చేశారంటే పాలతోనే పెంచాను తప్ప ఇంకా అన్నం పెట్టలా. పాలతోనే పెంచాను కానీ మీకేం పెట్టలా. అందుకని వాళ్ళు నేనంటా నోటికి నోరుపాళ్ళు కూడా ఆ బలమైన ఆహారం తినడానికి మనం యోగ్యత సంపాదించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పిల్ల ఊరుకుంటుందా? అద్విక అంతే కదా. ఆ పిల్ల ఊరుకుంటుంది ఏంటి? ఇప్పుడు ఇవాళ పాయసం అన్నం ముట్టిస్తే మెల్లగా రుచి పట్టుద్ది. రుచి పట్టుకున్న తర్వాత అది లేక రోజుకు ఒక ఐటెము, రోజుకు ఒక ఆహారం, ఆ విధంగా మెల్లమెల్లగా తల్లిదండ్రులు అలవాటు చేసే కొలది కూడా శ్రేష్టంగా ఎగబడి అవునా కదా బలమైన ఆహారం తినడానికి సిద్ధంగా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అవునా కదా. ఆ తర్వాత పాలు పడతానంటే అంటుంది. పాలు ఏమంటది? అంటది. ఏం కావాలంటది? ఇప్పుడు మనకి చికెన్ ఇబ్బంది వచ్చింది కదా, వైరస్ ఏదో వచ్చి చికెన్ ఎక్కడ తినట్లేదు. ఇక మన వీడియోలో ఒక తల్లి తన కుమార్తె దగ్గర అన్నది, ఆ పిల్ల చదువుకుంటాము, అమ్మ అన్నం పెడతాను అన్నది. ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటుంది ఆ పాప. తల్లి అన్నం పెడతాను అంది. ఏం కూర అని అడిగింది కూతురు. ఏం కూర అని అడిగితే వంకాయ కూర, బెండకాయ కూర ఏదో చెప్పింది. మరి ఆ విధంగా ఏదో చూసింది, వంకాయ, బెండకాయ, చికెన్ లేదా, వైరస్ వచ్చింది అమ్మా, చికెన్ వంటలేదు, ఇంకా టైం పట్టుద్దా అంది. మరి అది తింటే మరి చచ్చిపోతారంటే వైరస్ వాళ్ళంటే ఆ కూతురు అంటది, అది తింటే నేను తినపోతే నేను చచ్చేలాగుండా, చికెన్ తినపోతే నేను చచ్చేలాగున్నాను, నా నాన్నకి తప్పించిపోతుంది, నాకు చికెన్ పెట్టమని తల్లి అడుగుతుంది, కూతురు అడుగుతుంది తల్లి. ఇవాళ నిజంగా నేను అంటాను, బలమైన ఆహారము కొరకు ఎగబడుతున్నారు బిడ్డలు. ఈరోజు ఎగబడుతున్నారు లేదు, తినాలి. వయసును బట్టి, సందర్భాన్ని బట్టి, వయసు పెరిగే కొలది బలమైన ఆహారం మీద మరి బిడ్డలు ఎగబడి తినాలి. ఈరోజు తింటారు మన బిడ్డలు చక్కగా. రేపు పొద్దున అలవాటు చేస్తే ఒక్కొక్కటి చక్కగా ఒక్కొక్క అంశం, ఒక్కొక్క ఆహారము అలవాటు అయితే చక్కగా తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు నేనేమంటానంటే సహోదరుగా, మనం కూడా దేవుల్లో ఉన్న ఆత్మీయంగా దేవుని బిడ్డలమైన మనం కూడా పిల్లలు క్రొత్త ఆహారము, బలమైన ఆహారం కోసం ఎగబడినట్టుగా మనం కూడా లోతైన మర్మాల కొరకు, బలమైన దేవుని వాక్యము కొరకు ఆరాటపడుతూ ఉండాలి. హల్లెలూయా. ఆహారమేమో మాంసము, గుడ్లు అని చెప్పాను. ఈ బలమైన ఆత్మీయంగా చూసినప్పుడు విశ్వాసకి బలమైన ఆహారం ఏమిటి? వాక్యమే కదా. వాక్యం నేను ఇంకా బాగా వినాలి. వాక్యం కొరకు ఎగబడాలి. నువ్వు వాక్యం కొరకు ఏం చేయాలా? ఎగబడాలి. వాక్యం వినడానికి ఆసక్తి చూపించాలా. వాక్యపు లోతులు, వాక్యపు మర్మాలు నువ్వు అర్థం చేసుకోవాలా. వాక్యం అట్లా వస్తుంటే తినేసేయాలి. వాక్యాన్ని ఏసుకెళ్తా అన్నాడు, చూసారా ఏమన్నాడు? కనపడిన మరి వాక్యమును భక్షించమన్నాడు. ఈరోజు తినేయాలి. పొద్దున పిల్లల దగ్గర చూడండి, మన ముందే పెడతాం. సంవత్సరం ఇంకో 4 నెలలు పోయినాక మెల్లమెల్లగా ఆహారాలు అలవాటు చేసినాక ఆ గిన్నెలో కలిపి అక్కడ పడేస్తే ఎగబడి తినేది పాప. బిడ్డ ఎవరైనా సరే, బాబు అయినా పాప అయినా ఎగబడి పల్లెల మీద తినేస్తూ ఉంటారు. మరి పిల్లల్లో ఉన్న ఆరాటము, వాళ్ళ విశ్వాసంలో క్రైస్తవ జీవితం మనకొద్దు ఉండాలి. అవుతారు. మనం కూడా బలమైన ఆహారం తినాలి. హల్లెలూయా. బలమైన ఆహారం తినాలి అంటే దాని తగ్గ లక్షణాలు మళ్ళీ ఉండాలి. బలమైన ఆహారం ఎవరికి పెడతాడు దేవుడు? ఆత్మానుసారంగా ఎదుగుదల ఉన్న వారికి పెడతాడంటే దేవుడు. అక్కడ కిందకు వచ్చిన చూడండి, ఏమనకూడదు, ఇంకను ఉండటం వలన ఇప్పుడును బలహీనలో ఉన్నారు కారా, అసూయలు, కలహములు ఉండగా శరీర సంబంధులే మనుష్యుల రీతిగా నడుచుకుని వారు. హల్లెలూయా. చెప్పండి, ఈ రోజున బలమైన ఆహారం ఎందుకు వారికి పెట్టలేకపోతున్నామంటే అక్కడ చక్కని మాట ఉంది, ఇంకా శరీర సంబంధులుగానే నాకు కనపడుతున్నారు. చెప్పండి, ఏ సంబంధులు? శరీర సంబంధం. ఏంటి శరీర సంబంధం అంటే? అసూయలు, కలహాలు అవన్నీ ఉన్నాయి మీలో. అసూయ, కలహాలు ఎన్ని ఉంటే వాక్యం అర్థం అవుతా?
వాక్యం లోతులు అర్థమవుతాయా? వాక్యం మర్మం అర్థమవుతా? అసలు వాక్యం అర్థమైతే అవి మనలో ఉంటాయా అని నేను అంటాను. వాక్యం గొప్పతనం అర్థమైతేనండి, వాక్యం మర్మం అర్థమైతే, వాక్యం యొక్క ప్రేమ మనకు అర్థమైతే, దేవుని ప్రేమ మనకు అర్థమైతే, ఇంకా కలహాలు అసూయలు మనలో ఉంటాయా? చెప్పండి, ఉంటాయా? వాక్యం అన్నచట అవి ఉండవండి. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటాడు ఈ రోజున, ఇంకా అవి మీలో ఉండే కనుక బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను. బలమైన ఆహారం బిడ్డకు పెట్టలేకపోతున్నామంటే లోన ఏదో రుగ్మత ఉంటే బలమైన ఆహారం పెట్టలేదు. నేను దేవుడి పరంగా విశ్వాస జీవితంలో దేవుడు అంటున్నాడు, మీకు కూడా బలమైన వాక్యము బలమైన ఆహారం పెడదామంటే మీలో కొన్ని అడ్డం వస్తున్నాయి, కొన్ని రుగ్మతలు ఉన్నాయి మీలో. ఏంటి ఆ రుగ్మతలు అంటే? అసూయ, కలహాలు, ఓర్చుకోలేంతాను, ఇవన్నీ కూడా మరి అడ్డం వస్తున్నాయండి. దేవుని యొక్క ప్రభు అంటున్నారు ఈరోజు. హల్లెలూయా. మరి ఆహారం తినాలని అందరికి ఉందా లేదా? హల్లెలూయా. మనకు కూడా బలమైన వాక్యమైన ఆహారం, మనం కూడా విశ్వాసం వాక్యమైన బలమైన ఆహారం ఎగబడి తినాలన్న ఆరాటం మనలో ఉండాలి అంటే మనలో కలహాలు కానీ అసూయలు కానీ ద్వేషం కానీ ఉండవు. హల్లెలూయా. అవి ఉంటే వాక్యం అందదు. అవి తీసేసుకుంటే బ్రహ్మాండంగా వాక్యం అర్థం. బలమైన ఆహారం కసకస తినేస్తావు. వాక్యపు మర్మాలన్నీ నీకు అర్థమైపోతాము, వాక్యపు లోతులు నీకు అర్థమైపోతాము. ఆ వాక్యపు లోతులు మర్మాలు నీకు అర్థమైతే ఆత్మానుసారంగా నువ్వు బలం పొందుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు తినేది బలమైన ఆహారం. బలమైన ఆహారం నువ్వు తింటున్నావు కనుక నీ ఆత్మ బలపడుద్ది. మన ఆత్మ ఏమవుతుంది? బలపడుద్ది. నేను అది ఇది రెండు చెప్తున్నాను. బిడ్డ ఎదుగుదల చెప్తున్నాను, విశ్వాస ఎదుగుదల రెండు చెప్తున్నాను. బిడ్డ ఎదుగుదల చెప్తున్నాను, ఇది విశ్వాసగా మన ఎదుగుదల కూడా నేను మాట్లాడుతున్నాను. అట్లా మరి బలమైన ఆహారం తింటే ఆత్మ బలపడుద్ది, ఆత్మ బలంగా తయారవుద్ది. మరి మనకు ఆత్మ కదా బలంగా తయారవ్వాలి, ఎదిగే కొద్ది. దేవుని బిడ్డకి ఏది బలంగా ఉండాలి? అనేది ఆత్మానుసారంగా బలంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా పౌలు గారు బాధపడుతున్నాడు, పెట్టలేకపోతున్నాను అబ్బాయి, పెడదామంటే మీలో అడ్డం వస్తున్నాయి. ఏం అడ్డం వస్తున్నాయి? కక్షలు కక్షలు ఎన్ని అడ్డం అవుతాయి, తీసేసుకోండి. అప్పుడు నేను పెట్టే ఆహారము మీకు పనిచేస్తుంది. పెట్టే ఆహారం పెడతామే కాదు, ఆహారం అరుగుదల వల్ల వద్దా? అరుగుదల మెయిన్ కదా. అందుకని చాలా మంది పిల్లలు నేను చేసే ప్రార్థన ఇదే, అయ్యా చక్కని ఆకలి పుట్టించు, బలమైన అరుగుదల పుట్టించు. ఆకలి పుట్టించాలా? అవి రెండే కదా కావాల్సింది. ఈ మధ్య ఒక దైవసేవకుడు అన్నారు, నాకే ఆస్తులు పాస్తులు అవసరం లేదు, అవునా, తిన్న మొత్తం అరుగుదల కృప దేవుడితే చాలు. అదే పెద్ద కృప. మిషన్ ఆడితే చాలు. మిషన్ ఆడిపోతే రిపేర్కి పంపాలి, రిపేర్కి కూడా పని చేయకపోతే వెళ్ళిపోవటమే. హల్లెలూయా. అందుకని సహోదరుడా, వాళ్ళ నోటికి నోటిపాటు కూడా ఆకలి అరుగుదల. వాళ్ళ బిడ్డల కోసం మనం అదే ప్రార్థన చేస్తాం. సహోదరుడా, నేను కూడా అదే అంటున్నాను, వాక్యమైన ఆకలి మనలో ఉండాలా? వాక్యం బలమైన ఆహారం దేవుడు పెట్టినప్పుడు దాన్ని అరిగించుకునే అరుగుదల శక్తి మనకు ఉండాలి. అంటే దాని తగ్గ జీవితం నీలో ఉండాలి, దాని తగ్గ లక్షణాలు మనలో ఉండాలి. అందుకని మనలో ఏముండాలంటే ఆత్మ ఫలాలు ఉండాలి. చెప్పండి, ఏ ఫలాలు ఉండాలి? ఏముండకూడదంటే శరీర ఫలాలు మనలో ఉండకూడదు. ఆత్మ ఫలాలు మీకు తెలుసు కదా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చెప్పారా? ఊపారా? చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లక్షణాలు ఉండాలి ఈరోజు మన జీవితం. ఆ లక్షణాలు కలిగి ఈ రోజున ప్రభువుని మనం వెంబడించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం. దేవుడు మనకి ఎదుగుదల ఎంత శ్రేష్టమైంది ఈరోజు. అందుకనే కొరింథీ సంఘానికి రాస్తూ బాధపడుతున్నాడు. మరి నిజమే బాధే కదా. బిడ్డ ఎదగకపోతే తల్లిదండ్రులు బాధ కాదా? విశ్వాసం ఎదగకపోతే సేవకుడు బాధ కాదా? మనం దేవుళ్ళు ఎదగకపోతే దేవుడు బాధ కాదా? దేవుళ్ళు ఎదగాల వద్దా? ఎదుగుదల. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? చూడండి, కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు అంటున్నాడు దేవుడికి. హల్లెలూయా. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ అంటున్న మాట ఏంటంటే, ఈ అన్నప్రసన్న కార్యక్రమం మనం కూడా వినాలి. నేను చెప్తున్నాను 2 అంశాలు. ఒకటేమో బిడ్డ ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాను, రెండోది విశ్వాసిగా దేవుళ్ళ మన ఎదుగుదల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. కాలమును బట్టి చూస్తే, దేని బట్టి? అన్నిటికీ కాలమే కదా. 2025కి వచ్చాము, మార్చి నెలకు వచ్చాము, అవునా లేదా? క్యాలెండర్లో తిప్పాము. 2026కి మన బిడ్డలో ఎదుగుదల కావాలా వద్దా? హైట్లో ఎదుగుదల చూద్దాం, అవునా కదా? సహోదరుడా, వాళ్ళ వాక్యమైన మన జీవితాలు మనం గమనిస్తే కాలాన్ని బట్టి మనిషిలో మార్పు వస్తుందా రాదా? పిల్లలేమో బలం పొందుకుంటూ ఉంటారు, నడి వయసు తర్వాత మనమే బలం తగ్గుతూ ఉంటాం. 40 దాకా బలం, 40 తర్వాత మనం వంగుతూ ఉంటాం, వాళ్ళు రేజ్ అవుతూ ఉంటాం. హల్లెలూయా. వాళ్ళు శుభ్రంగా ఏది తిన్న అరుగుదల అవుద్ది, మనం చూసి తింటాం మెల్లగా. ఆ తర్వాత సాయంత్రం పూట మంచి బలమైన ఆహారం శరీరానుసారంగా ఎవరైనా తెచ్చి గట్టిగా పెట్టారనుకో, పెద్దగా అరుగుదల అవ్వట్లేదు, కొద్దిసార్లు
ఎంత చాలు? కొద్ది చాలు. వయసును బట్టి కాలాన్ని బట్టి మెల్లగా ఆహారాలు మార్చుకుంటా ఉంటాం. మార్చుకుంటే మంచిది, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ ఉంటాం. హల్లెలూయా. ఎవరు అన్నారు ఈ మధ్య, ఒకసారి తింటే భోగి అంట, 2 సార్లు తింటే 3 సార్లు తింటే రోగి ఏదో చెప్పారండి. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. వద్దులే పాస్టర్ గారు అట్టండి చెప్ప, మేము 6 మాట తింటాం, ఏం చెప్తాం, మేము మమ్మల్ని ఏ ఖాతాలు వేస్తాం. ఒకసారి తిని యోగులం అవుతామా? 2 సార్లు తిని కనీసం భోగి అన్న అవుతామా? 3 సార్లు తిని రోగులం అవుతామా? 5-6 మాట తింటే వద్దు, ఏమవుతామో. అందుకని ఈ మధ్య చాలా మంది వైద్యులు కూడా పద్దాకలు ఆడించమాకండి అంటున్నారు. పద్దాకల ఏంటది? నోరాడితే మిల్లు ఆడుద్ది. ఇప్పుడే కాస్త మిల్లు రెస్ట్ తీసుకున్న వేసేస్తాం అటు వెళ్ళి, మళ్ళీ మొదలేసాడు రా మిల్లు, అరుగుదలని మిల్లు మళ్ళీ మొదలు పెట్టాడని సహోదర. నిజమే, ఈ మాటలు కూడా అర్థం చేసుకొని మరి వాళ్ళ వాతావరణం కూడా మీరు చూడండి, ఆ ఎండ ఏర్పాటు ఇది ఉంది. సాయంత్రానికి మరి కాలం ఎలా చల్లబడుతుందో మనం కూడా తిండిలో చల్లబడాలి. తిండిలో బలమైన ఆహారం మధ్యాహ్నం ఎక్కువ తీసుకోవాలండి, పొద్దున మధ్యాహ్నం. సాయంత్రం ఎంత అల్పాహారం, ఎంత తక్కువ ఆహారము. పాస్టర్ గారు ఏంటి వాయించేస్తారా మమ్మల్ని? లేదుగా. మరి అన్నప్రసన్న రోజు ఏమవుతాయి వాక్యాలు? సాయంత్రానికి ఎంత అల్పంగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాం. చానక సాయంత్రం కూడా ఆహారమే ప్రమాదం అంటే, ఆరోగ్యపరంగా కూడా ఈరోజు ఏ ఆహారం సాయంత్రం కూడా బరీగా తినండి మీకు బాగుంటుందని చూద్దాం. ఎవరైనా సరే వద్దులే అవన్నీ చెప్పమాక. అది పరిస్థితి. సహోదరుడా, సాయంత్రం కూడా ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి సాయంత్రం పని తక్కువ ఉంటుంది, అరుగుదల తక్కువ ఉంటుంది. అక్కడ ఏదో పని చేస్తూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, ఉద్యోగం, వ్యాపారం, పని పాట. స్త్రీలు వారి ఇంట్లో బోల్డు పనులు ఉంటాయి కదా, ఊడి పని, ఎత్తని, బట్టలని, అవని ఇవని. ప్రతి వారికి, ప్రతి మనిషి కూడా ఎక్కువ పని పగల ఏదో పని చేస్తూ ఉంటాడు. పైగా ఎండ ఉంటుంది, చెమట, ఉరుకులు, చురుగ్గా ఉంటాం. అందుకని సాయంత్రం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కుదిరితే మారండి, లైట్ ఫుడ్కి మారండి. హల్లెలూయా. సహోదరుడా, సరే వాక్యంలోకి వచ్చేస్తే ఇక్కడ చక్కని మాట. కాలమును బట్టి చూస్తే, దేన్ని బట్టి? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. ఈ పాటికి అసలు కాలాన్ని బట్టి అంటే సంవత్సరాలు ఇక్కడ మెయిన్. 1, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అనుభవం వచ్చిన తర్వాత మెల్లగా వాక్యము, పాలు నుంచి బలమైన ఆహారం, బలమైన ఆహారం నుంచి బలమైన మర్మాలు, బలమైన ఏర్పాటు, వాక్య లోతులకు అలా వెళ్ళిపోతూ మరి ఆ విధంగా కొన్నాళ్ళు పోయిన తర్వాత బోధకులు అయిపోవాలంటండి. హల్లెలూయా. ఎబ్రీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, బోధకులుగా ఉండవలసిన వారి ఉండగా దేవోక్తుల విషయంలో ఇంకా మీరు మొదటి మూలపాఠంలోనే, మొదటి మూలపాఠాలు. ఏం మొదటి మూలపాఠం అంటే ఏంటి చెప్పండి? మొదటి మూలపాఠం ఏంటంటే, నీ పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాని ప్రేమించాలి, సేవించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ మూలపాఠాల దగ్గర అయిపోయాయి. అయ్యే నెరవేర్చలేకపోతే ఇంకెక్కడ బలమైన ఆహారం ఎక్కడ తింటాం? అవునా కదా? మూలపాఠాలు అంటే అవే కదా. మూలపాఠం అంటే ఏంటి? నీ దేవుడిని యెహోవాను సేవించాలి, ప్రేమించాలి, సేవించాలి. రెండోది నిన్ను వల్లే నీ పొరుగువాడిని. ఆ మూలపాఠాలకి మనం చాలలేదంటే ఇంకా చాలపోతే ఇంకా తర్వాత పాఠాలు ఎప్పుడు నేర్చుకుంటాం? ఇప్పుడు చదువుకునే పిల్లలని వారు చూడండి, సంవత్సరం మారే కొద్దీ మరి మీ అబ్బాయి ఏం చదువుతున్నాడమంటే 7 ఏడవద్దమ్మా, మాకు 7 అని చెప్తున్నాను. తర్వాత సంవత్సరం 8, తర్వాత సంవత్సరం 9, తర్వాత సంవత్సరం 10వ క్లాసు. పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు మా అబ్బాయి కోసం. అవునా కదా? సంవత్సరం జరుగుతుండగా పాఠం దాటి మరో క్లాస్లోకి వెళ్తున్నాడా లేదా? మరొక సంవత్సరంలోకి వెళ్తున్నాడు లేదా? పాఠాలు మెల్లగా నేర్చుకుంటున్నాడు లేదా? మరి మనం కూడా నేర్చుకోవాలి అవుతుంది. కాలమును బట్టి చూస్తే చెప్పండి, కాలమును బట్టి చూస్తే మనం కూడా బోల్డ్ పాఠాలు నేర్చుకోవాలి. కానీ మొదటి పాఠం దగ్గర ఆగిపోయాం. కొంతమంది పాల దగ్గర ఆగిపోయారు. ఇంకా బలమైన ఆహారం నేను ఎప్పుడు పెట్టాలంటాడు పౌలు గారు. సహోదరుడా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే విశ్వాసం ఇందా చెప్పినట్టుగా బిడ్డకి రేపు పొద్దు నుంచి ఆహారం పెడితే కొత్త రుచులు అలవాటు చేస్తే ఇలా ఎగబడిపోయి ఆహారం తింటతో మనం కూడా దేవుని వాక్యమైన ఆహారం తినడానికి ఎగబడాలా, తినాలా, ఆసక్తి చూపించాలా, గొప్ప విషయాలు అర్థం చేసుకోవాలా, తన దగ్గర క్రియలు మనలో చూపించాలా. హల్లెలూయా. దేవుడు ఏం కలిగి ఉండమంటున్నాడు, ఏం వద్దంటున్నాడు? ఇలా చెప్పాను కదా, కపట, మోస, ద్వేషం, మత్సరం ఎన్ని మనం ఏదో అనుకోవడం. అవి ఉంటే వాక్యం పనిచేయదు. అవి తీసేసుకుంటే ఖచ్చితంగా దేవుని వాక్యంతో మనం ఎదుగటానికి, ఆ తర్వాత బలమైన ఆహారాన్ని కూడా అర్హులు అవ్వడానికి అవకాశం ఉందండి. హల్లెలూయా. ఆ ప్రకారం ఇక్కడికి ఎందుకు చూస్తే ఒక మాట, మరియు పాలు త్రాగు ప్రతివాడును, పాలు తాగేవాళ్ళు ఏమంటాం అంతే కదా. అట్టాని ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన తర్వాత పాలు తాగటం మంచిది అంటున్నారు. ఏది ఆరోగ్యపరంగా కాల్షియము పాలు తాగమంటే ఆ పాలు తాగటం కాదు. తాగండి, మంచిది. వయసు తర్వాత పోతే బోన్ స్ట్రెంగ్త్ కోసం. స్త్రీలైన వారు మరీ ఆరోగ్య విషయం నేను చాలాసార్లు చెప్తాను. స్త్రీలైన వారు ఆహార విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇంటికి, కుటుంబాలకి మీరు వెన్నుముక కనుక. అటు ఇంటి బాధ్యతలు, వంట బాధ్యతలు, యజమాని బాధ్యతలు, బిడ్డల బాధ్యతలు.
స్త్రీల మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కనుక, చాలా పనులు చక్కబెట్టాలి కనుక, ఏదైనా కుటుంబం మీదకి ఏదైనా ఆపద ఇరుకిపోతే టెన్షన్ పడేది కూడా మీరే కనుక మీ ఆరోగ్యాలు చాలా బలంగా ఉండాలి. బలంగా మీ ఆరోగ్యాలు ఉండాలంటే బలమైన ఆహారం తినాలి. పైగా బిడ్డలు మీరు కంటున్నారు కనుక మీ బలంలోంచి కొంత ట్రావెల్ అయిపోతుంది. అవునా కదా? రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు అంటాం. ఏం పంచుకు పుట్టారు? రక్తము పంచుకు పుట్టిన బిడ్డలు. రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు అంటే మీ బలం కొంత తీసుకెళ్ళిపోతారు పిల్లలు. మీలో ఉన్న బలంతో వారిని మీరు కంటున్నారు. మీలో ఉన్న బలం కొంత వెళ్ళిపోతుంది. అందుకని పురుషుడి కన్నా స్త్రీలు శ్రేష్టమైన ఆహారం తినడానికి ఎక్కువ ఇష్టపడాలి. స్త్రీ ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీల ఆలోచన ఎలా ఉంటుందంటే, అందరి సంగతి వీళ్ళు చూసుకుంటారు. ఏదో మిగిలిపోయింది సత్యపోతే ఏదో తినే నాదే ఉందని అంటారు. చాలా తప్పు. అసలు నేనంటాను, శ్రేష్టమైన ఆహారం బలమైన ఆహారం మీరు తిన్న తర్వాత సర్దోబొద్దు ఉండి మీ ఆయన్ని పెట్టండి. ఓరి బలేవాళ్ళు అయ్యా. పురుషులు మారాలి ఇక్కడ. ఎవరు మారాలి? పురుషులు కూడా మారాలి. పురుషులు మారి స్త్రీ ఇంట్లో స్త్రీ లేని వారి ఆహారం బాగా తింటున్నారు లేదా, శ్రేష్టమైన వారు ఆహారం వారికి అందుతుందా లేదని జాగ్రత్త పురుషులు కూడా ఉండాలి. ఈరోజు ఖచ్చితంగా ఉండాలి. పైగా వారి బిడ్డలు కన్నారు. ఇదేం కన్నా మోసింది ఎవరు? రక్తం పంచుబుట్టిన బిడ్డ. కింద చెప్పినట్టు బలం కొంత వెళ్ళిపోతా ఉంది. వారికే బలమైన ఆహారం. అందుకని నేను చాలాసార్లు అన్నాను, స్త్రీలు బలంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే నాకు మీ మీద శ్రద్ధ ఎక్కువ. ఎందుకంటే రోజు మీతో ఎక్కువ నేను ట్రావెల్ చేసి సంఘాల్లో దేవుని బిడ్డలతో ఎక్కువ స్త్రీ లేని వారు వాక్యం వినడానికి ఎక్కువ వస్తూ ఉంటారు కనుక మరి మీరు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి కూరగాయలు, మంచి పళ్ళు, మాంసాహారం, చేపలు, గుడ్డు. డాక్టర్ గారి దగ్గరికి అతను బలహీనకొని ఎలాగానే ఏమంటాడు? గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు. రాగానే వచ్చేటప్పుడు కూరగాయలు కట్ట తెచ్చుకొని వస్తాం. వచ్చేటప్పుడే కూరగాయలు, తర్వాత వచ్చేటప్పుడు ఆకుకూరలు మొత్తం అప్పుడు వేసుకొని వస్తాం. 2 రోజులు 3 రోజులు తింటాం. తర్వాత మళ్ళీ మారిపోతాం. మళ్ళీ జాడీలో ఆవకాయ పిలుస్తుంది. పడుకున్నా కూడా పిలుస్తుంది. ఎవరు? బాగా నూనెలో ఉన్న ఆవకాయ పిలిచి రా రా రా, ఏంటి ఆకుకూర ఏంటంటే తోడిపోతావు అని అది పిలిచి మంచి కారంగా ముక్కులమ్మ శివరమ్మ కారి దాకా తిన్న తర్వాత మనకు అప్పుడు ఈడు సంతోషపడతాడు. అందుకని అంటారు కుర్రకొక బుద్ధి జవహకొక రుచి అంటారు. కుర్రకొక జవహకొక. అందుకని నేను అంటాను, కొంత రుచి, ఎంత రుచి తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. హల్లెలూయా. ఏం తగ్గించుకోవాలి? మనం తినే ఆహారము రుచి కలిగింది కాదు, ఆరోగ్యకరమైంది కాదని మీరు అర్థం చేసుకోవాలి. ఏ కరమైంది? ఏమండి, రోగం వస్తే హాస్పిటల్లో వేలకు వేల పోసే బదులు ఏమండవు డ్రై ఫ్రూట్స్ అను, ఆ బాదం పప్పులను, ఆ పిత్తాపప్పులను, నోరు తిరగలేదు పిత్తాపప్ప అయ్యాను 4. అక్కడికి వచ్చేటప్పటికి ఏంటో ఆస్తులు మొత్తం కర పెడతాను ఫీలింగ్ మీకు. ఎంత అయిపోతుంది డబ్బంతా అంతా. వీళ్ళు 10 కట్ట పోసి వస్తే హల్లెలూయా. అమ్మా దయచేసి మళ్ళీ చెప్తున్నాను, స్త్రీ లేని వారు ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. ప్రతి ఇంట్లో కూడా నేను చెప్తున్నాను, సమయం వచ్చింది కనుక ప్రతి ఇంట్లో కూడా డైలీ ఒక రకమైన ఆకుకూర అయితే వండండి. ఏంటి పాస్టర్ గారు అటెల్లో మీ మంచి కోసం అమ్మా. ప్రతిరోజు ఏముండాలి ఇంట్లో? ఖచ్చితంగా ఆకుకూర ఉండాలి. రోటి పచ్చడి, జాడి పచ్చడి కదండి, తెలుసుగా 2 రోటి పచ్చళ్ళు ఉంటారు. శ్రేష్టమైన ఆహారం సహోదరి సహోదరి. లోకంలో కూడా ఏం బాగుంది? డబ్బులు ఇచ్చి రోగం తెచ్చుకోవాలంటే కొట్లు కాడికి వెళ్ళాలి. డబ్బులు ఇచ్చి చక్కగా హోటల్ మీద బయట ఫుడ్ శుభ్రంగా ఎప్పుడన్నా వారానికి 10 రోజులు తెచ్చుకుంటే తప్ప నేను అంటలేదు. కానీ కొంతమందికి అదే అలవాటు. ప్రతిదీ కొనుక్కుతాండి. అందుబాటులో ఉంది, రూపాయి ఉండి అందుబాటులో అంటే ఎవడు చేస్తాడంత ఆరోగ్యంగా? మన ఇంట్లో స్త్రీ లేని వారు ఎంత శుభ్రంగా చేస్తారు? అన్ని కడిగి గిల్లి ఏరి చేస్తారు లేదా? బయట వంటోడు ఎన్ని పడుతున్నాయి ఏమైంది? అవునా కదా? అటు సంకల్లో గెంకలు నేను చెప్పొద్దు. మీ దెబ్బతో మీరు తినకూడదు బయట అసలు. ఎక్కడ సంకల్లో గెంకతో ఉంటుంది మొత్తం పోతాడు. దాంట్లో ఎమ రుచిగా ఉంటుంది. మరి చెమట రుచిగా ఉప్పు కదా, ఉప్పు కూడా సరిపోద్ది దాని దగ్గర. సహోదరుడా జాగ్రత్త కలిగి ఉండాలి. బయట ఆహారాలు ఎంత తక్కువ మన కుటుంబాలకు అలవాటు చేస్తే అంత క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. అందుకనే వాళ్ళు జాగ్రత్త కలిగి, స్త్రీ లేని వారు మళ్ళీ చెప్తున్నాను, మంచి ఆహారాలు తినండి. చక్కగా అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినండి. అన్నం తక్కువ, ఇవాళ అన్నప్రసంగం కాబట్టి ఇదే చెబుతాను. అన్నం తక్కువ కూర ఎక్కువ తినండి. డైలీ చక్కగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తినండి. చక్కగా అవసరమైతే డ్రై ఫ్రూట్స్ తినండి. పాలు తాగండి. స్త్రీ లేని వారు చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు హల్లెలూయా. రూపాయి ఏం ఖర్చు అవుతుంది లెక్కేసుకోండి. ఏమి ఖర్చు అవుతుంది అడిగితే ఈరోజు అది మాత్రం ఖర్చు. ఏదైనా హాస్పిటల్ పెట్టి రోగాలు పెట్టే బదులు చక్కగా మంచి ఆహారం కొనుక్కు తింటే దండగేమో, వండు తింటే దండగేమో. కాబట్టి మరి నేను చెప్పిన ఈ మాటలు కనీసం ఇక్కడ ఉన్న ఒక 100 మంది ఉన్నట్టున్నారు, కనీసం ఒక 50 మందిలోనే మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. వచ్చిందా? వస్తుందని ఆశించవచ్చా కనీసం? ఇప్పుడు కూడా కొంతమంది తినమంటావు ఆకుకూర ఎంత డౌట్గా చూస్తున్నారంటే
ఏంటంటారు వడిలిపోయిన ఆకుకూరది అంటారు. దాంట్లో ఉన్న పోషకాలు అసలు ఏ కూరలో, ఆకుకూరలో ఉన్న పోషకాలు ఎక్కడైనా ఉంటాయి ఈ రోజున? ఎందుకంటే సహోదరుడా, ఇవన్నీ కూడా అర్థం చేసుకొని బలమైన ఆహారం తిని మీరు కూడా శరీరానుసారంగా మీరు బలంగా ఉంటేనే, లేకపోతే కుటుంబ విషయాలు ఆత్మానుసారంగా చాలా పనులు మీ మీద ఉంటాయి. నేను గట్టిగా చెప్తున్నాను. హల్లెలూయా. బిడ్డలు పెంచాలా, మంచి చెడు చూడాలా, కుటుంబ బాధ్యతలు మోయాలా, చాలా పనులు ఉండే కనుక జాగ్రత్త కలిగి ఉండే. కిందకు వస్తాను, చదవం అక్కడే. మరియు పాలు తాగే ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడే ఉన్నాడు. హల్లెలూయా. పాలు తాగేవాడికి ఏ అనుభవం ఉంటే చెప్పండి, అవునా కదా? కాబట్టి నీతి విషయంలో ఏం లేదంట, నీతి వాక్య విషయంలో అనుభవం లేని, అనుభవాలు రావు. రేపు బలమైన ఆహారం తినకపోతే అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి జాగ్రత్త కలిగి ముగిస్తాను. కింద వయస్సు వచ్చిన వారు, ఏమొచ్చిన వారు అందరు చెప్పండి, ఏమొచ్చిన వారు? ఇప్పుడు మీ వయసు ఎంత అని నేను అడుగుతాను. అదేంటి పాస్టర్ గారు అట్ట అడిగా, వయసు అడిగి చెబుతాను నేను. రేపు పెళ్లి కావాల్సిన లేదు, వయసు చెప్పడానికి బాధ నీకు నాకే హామీ. సరే అట్ట చెప్పుకుందా. నేనేమంటున్నానంటే, మీ వయసు ఎందుకు అడిగారంటే, దేవుళ్ళో పుట్టి ఎంతకాలం అని అడుగుతున్నాను. దేవుళ్ళో పుట్టిన తర్వాత నీ వయసు ఎంత? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు అయింది కదా అందరి జీవితంలో. 5 ఏళ్ళు కూడా అయింది కదా. నేనంటా ఈ రోజున దేవుళ్ళో పుట్టిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, దేవునిలో విశ్వాసగా నీకు వయసు వచ్చిన తర్వాత, ఈ మాట అర్థమైందా? దేవునిలో విశ్వాసగా నీకు వయసుకు వచ్చిన తర్వాత నువ్వే అభ్యాసం చేయాలంటే, మేలేంటి, కీడేంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, కపటం ఏంటి, మంచి ఏంటి, దేవుడికి ఏ లక్షణాలు ఇష్టమో అభ్యాసం చేయాలి. మనం ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా. విశ్వాసగా వయసుకు వచ్చాడు మనము అభ్యాసము చేత. దేని చేత? అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి, మేలును కీడును వివేచించడానికి సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. హల్లెలూయా. సాధకము చేయబడిన మంచి చెడు అవగాహన ఉంది. కుటుంబ విషయాలు నువ్వు చక్కబెట్టగలవు, ఆత్మానుసరంగా మరి ఈ విషయాలు చక్కబెట్టగలవు, అన్ని విషయాలు ఆలోచన కలిగి ప్రతి విషయం నిర్ణయం తీసుకొని ఇది మంచి ఇది చెడు అని ఒక నిర్ణయం తీసుకొని జాగ్రత్తగా నడిసే ఆలోచన దేవునికి ఇచ్చాడు. ఆలోచన పొందుకున్నాం, ఆ జ్ఞానేంద్రియాలు దేవునికి ఇచ్చాడు అంటే, ఆ ఆలోచనతో ఉన్నామంటే ఖచ్చితంగా సాధకం చేయడం ద్వారా వస్తుందండి. హల్లెలూయా. సాధకం, సాధన చేస్తేనే కదా. ఇప్పుడు పిల్లాడికి బాగా చదువు రావాలంటే ఏం చేయాలి? చదువు సాధన చేయాలి. చదువుని నేను ఎగ్జామ్స్ అప్పుడల్లా చెప్పాను చాలాసార్లు మీతో, అవునా? ఖచ్చితంగా ఇక్కడ ప్రార్థన చేసేవాడిని కింద కూర్చొని చదివేవాడు. కింద కూర్చోండి. కొన్నిసార్లు ఏం చేసామంటే, నా ఎవరి కాలంలో నా బాగా జ్ఞాపకం, నేను దాదాపు 3-4 పాటల పుస్తకాలు రాశాను. అంటే కొత్త పాటలు కాదులేండి, అంత జ్ఞానం పాటలు ఉంటాయి కదా, నెంబర్లు వేసి నీటికి డైరీలో రాసేవాడు. ఇప్పుడు కూడా 2 పుస్తకాలు ఎక్కడ ఈ మధ్య కనపడి, అది ఎవరెత్తుపోయారు ఎవరో తెలియదు. కష్టపడిన అమెరికాన్లో నీట్గా హెడ్డింగ్ పెట్టేవాడు. హెడ్డింగ్తో పైన హెడ్డింగ్, నెంబరు, మరి పల్లవి అనుపల్లవి చక్కగా నీట్గా మరి పాటలు రాసేవాడు కూర్చొని, చర్చిలో కూర్చొని. ఈరోజు దేవునిలో ఎంత సాధన చేస్తే అంత వాడుకుంటాడు. హల్లెలూయా. అభ్యాసం చేయాలంట, సాధన చేసిన వారి పొద్దున మంచి చెడులు గమనించగలుగుతారు, దేవునికి సరిపోతారు. అక్కడ వాక్యం ఉంది, కనుక వారు బలమైన ఆహారం తినుటకు తగిన వారు. హల్లెలూయా. బలమైన ఆహారం తినుటకు వారు తగిన. అంటే ఇప్పుడు బలమైన ఆహారం ఎవరికి తగ్గింది? మంచి చెడులు అవగాహన కలిగిన వారు, సాధన చేసిన వారు, అభ్యాసం చేసిన వారు, కపటం లేని వారు, మోసం లేని వారు, ప్రేమ కలిగిన వారు, ఆత్మఫలాలు కలిగిన వారు. ఏ ఫలాలు? ఆత్మఫలాలు కలిగి లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో వారు బలమైన ఆహారమునకు తగిన వారు అంటే. హల్లెలూయా. అట్లా ఈ రోజు సహోదరుడా, ఇప్పుడు ఆ పాప ఎలా ఈ రోజున బలమైన ఆహారం తినడానికి తగిన బిడ్డగా ఇష్టపడుతుందో, మనం కూడా రేపొద్దున విశ్వాసగా బలమైన ఆహారం తినడానికి యోగ్యులుగా మారాలి. వాక్యాలు వింటున్నావు, వాక్యాలు తెలుసుకుంటున్నావు, అనేక ప్రసంగాలు మనం వింటున్నాం అంటే మన రోజువారీ జీవితంలో వాటిని అవలంబించాలి. జాగ్రత్త కలిగి మనలో దేవుడు ఉండకూడదు ఏదన్నా వాటిని దూరం చేసుకోవాలి, ఏ ఉండాలో వాటిని మనం నింపుకోవాలి. సదాకాలం మన ప్రభు మనకి. కాబట్టి ఆ విధంగా బిడ్డల్ని జాగ్రత్తగా పెంచండి. ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. మోషే తన తల్లి మోషేని పెంచినట్టుగా మన బిడ్డలు పెంచాలి. మోషే తల్లి మోషేని, తన కుమారుడిని మోషేని ఎంత బాగా పెంచుకొని తెలుసా? కొన్ని కారణాల వల్ల, కొన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు తన బిడ్డను దూరం చేసుకుంది. కానీ దేవుని మహాకృప చేత ఆ బిడ్డను తల్లే దాదిగా పెంచే అవకాశం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఐగుప్తులు చక్కగా బిడ్డను తానే దాదిగా పెంచుకునే అవకాశం ఇస్తే అక్కడ పెంచుతుంది. కానీ అక్కడ అలవాట్లు ఏమీ బిడ్డకు రానియకుండా దేవుని భయములో, దేవుని భక్తిలో, దేవుని గొప్పతనములో, దేవుని యొక్క నియమములో, నిష్ఠలో, క్రమంలో, క్రమశిక్షణలో మోషేను తల్లి పెంచిందంటే. హల్లెలూయా. అందుకని మీరు చూడండి, మోషే పెద్దవాడైన తర్వాత ఏమైన తర్వాత, మోషే పెద్దవాడైన తర్వాత అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే అనే ఆ వయసులో అంత గొప్ప అనుభవం మాట్లాడగలిగాడు అంటే, చిన్నతనం నుంచి ఇది లేకపోతే అది అప్పుడు రాదు.
ఏమంటారు మీరు? చిన్నతనం నుంచి తల్లి జాగ్రత్తగా దేవుని గొప్పతనం, దేవుని ఏర్పాటు, దేవుని ఎంత గొప్పవాడో నేర్పకపోతే బిడ్డకి ఐశ్వర్యమే కోరుకుంటాడు, సంపద కోరుకుంటాడు, మా సింహాసనం కోరుకుంటాడు, రాజరికం కోరుకుంటాడు. ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎక్కి నాకెందుకు ఒకరి సంగతి అని అదే కోరుకునేవాడు. లోకాసన అతలోకి రాకుండా మరి దేవుణ్ణి కోరుకోగలిగాడు అంటే తల్లి అంత బాగా తన బిడ్డను పెంచింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఎవరు మనం మెచ్చుకోవాలంటే మోషేని బట్టి మోషే తల్లిని మెచ్చుకోవాలి. ఎవరిని మెచ్చుకోవాలి? మోషే తల్లిని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. చాలా గొప్పగా పెంచింది తన బిడ్డని. బైబిల్లో, భక్తిలో, దేవుని గొప్పతనంలో పెంచినప్పుడు అందుకనే మరి లేఖనాలు మనం చూసాం, పెద్దవాడిన తర్వాత నాకు దేవుడే కావాలని కోరుకునేలాగా పెంచింది. అల్పకాల పాపభోగాలు అన్నాడు, ఐశ్వర్యం నాకు వద్దన్నాడు, ఇవేవి నాకు అవసరం లేదన్నాడు. చివరికి ఏం కావాలన్నాడు మోషే? దేవుడే కావాలా, దేవుని ప్రజలే కావాలా, దేవుని ప్రజల శ్రమైనా నాకు ఇష్టం అన్నాడు. హల్లెలూయా. 3 విషయాలు. దేవుడే కావాలా, దేవుని ప్రజలే కావాలా, దేవుని ప్రజలతో శ్రమే నాకు ఇష్టం అన్నాడు. హల్లెలూయా. అట్లా మన బిడ్డలు జాగ్రత్తగా పెంచాలి. మరొక తల్లి ఉంది, లేఖనాలు చూపించాను గతంలో. అతల్య తన కుమారుడిని దుర్మార్గముగా ప్రవర్తించుట నేర్పిందంటే వాక్యం. దుర్మార్గముగా ప్రవర్తించు తల్లి నేర్పింది. జాగ్రత్త, ప్రమాదం. తర్వాత మనం చూసాం, ఆ తల్లి అందరినీ, తన బిడ్డలందరూ పోగొట్టుకోవాల్సి వచ్చింది. దుర్మార్గంగా ప్రవర్తించిన తన కొడుకును పోవాల్సి వచ్చింది, తన కళ్ళ ముందు కొడుకును పోగొట్టుకోవాల్సి వచ్చింది. చాలా ప్రమాదం. అందుకనే ఎట్లా పెంచాలి పిల్లల్ని? మంచి లక్షణాలతో, మంచి భయభక్తులతో మన బిడ్డలు మనం పెంచాలి. ఇప్పుడు మన పిల్లలకి మంచి ఆహారం పెడతాం లేదా? ఎత్తికి శుభ్రం చేసి, ఏది పెడితే పెట్టంగా ఏం చేస్తాం? మంచి ఆహారం వండింది అన్ని ఏరేసి నీట్గా చేసి శుభ్రం చేసి మంచి ఆహారం ఎలా మన పిల్లలకి మనం పెడుతున్నామో అలాగే మంచి లక్షణాలు కూడా బిడ్డలకు మనం నేర్పాలి. ఏ లక్షణాలు చెప్పండి? మంచి లక్షణాలు బిడ్డలకు నేర్పి ఆ మంచిలో మన పిల్లలు మనం పెంచగలిగితే రేపు దేవుడే చూసుకుంటాడు. పెద్దవారైన తర్వాత ఆ మంచులోంచి వాడు బయటికి పోలేడు. మంచులో నుంచి హల్లెలూయా బయటికి పోలేడు. అందుకని దేవుడు అన్నమాట వాస్తవం. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి మరి చూపిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోలేడు, పోలేడు. ఇప్పుడు మన బిడ్డలు ఎవరు వస్తున్నారు? ఎక్కడ పోతున్నారు? చక్కగా దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుని పని చేస్తారు. ఎవరు వస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పిల్లలు మళ్ళీ 3వ జనరేషన్ వచ్చిందిగా. ఏ జనరేషన్? 3వ జనరేషన్ కూడా. 3వ జనరేషన్ కూడా వాళ్ళు చిన్నతనం నుంచి వాళ్ళు దేవుళ్ళకి వస్తారు కనుక అసలు వాళ్ళు నాటుకుపోతే అంతే. ఈ వాక్యము, ప్రార్థన, పాటలు, సన్నిధి, సహవాసం ఇదే అబ్బుద్ది వారికి, ఇదే అబ్బుద్ది. దీని నుంచి వాడు తొలగిపోలేడు. ఈ పాటే వస్తుంది వాడి నోట, ఈ పాటే వస్తుంది. అందుకని పిల్లలు చూడండి, చిన్న పిల్లల పాటలు, నాకు పాటలు. హల్లెలూయా. సదాకాలం మన ప్రభు మనకి తోడే. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడ, మహాగణ్యాన్ని శోభితండి, సమాధానకర్త, మరో శ్రేష్టమైన సమయం, అవకాశం నాకు మాకు ఇచ్చే విధానం ఎన్న వాక్యము, మాటలు మా హృదయాల ప్రభు